నంద్యాల జిల్లాకు చెందిన ఆ మంత్రికి ముస్లిం మైనారిటీల్లో మంచి పేరుంది. దాన్ని డ్యామేజ్ చేయాలని వైసీపీ కుట్రలు పన్నింది. షాదీఖానా పునర్నిర్మాణ పనులు ప్రారంభించే సమయంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి చిచ్చు పెట్టాలనుకుంది. మినిస్టర్ నివాసం దగ్గర డ్రోన్ ఆపరేట్ చేసి రెచ్చగొట్టింది. ఈ వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసిన అనుకున్న సమయానికే షాదీఖానా పనులను ప్రారంభించారు. ఇంతకీ ఎవరా మంత్రి, ఏ నియోజకవర్గం, డ్రోన్ వివాదం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు ఏ పనులు చేయలేకపోయినా వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కుట్రలతో అడ్డుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదమవుతుంది. అది కూడా ప్రజల మధ్య కలహాలు సృష్టించేలా చేస్తున్నారు. కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఇదే జరిగింది. దీంతో టీడీపీ వైసీపీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గాల మధ్య వార్కు దారితీసింది. గతంలో ఈ రెండు వర్గాల మధ్య పలు సందర్భాల్లో ఘర్షణలు జరిగాయి. కానీ ఈసారి మాత్రం డ్రోన్ కెమెరా వివాదం చిచ్చురేపింది. కాటసాని రామిరెడ్డి అనుచరుడు అబ్దుల్ ఫైజ్ పెళ్లి సమయంలో ఎగురవేసిన డ్రోన్ కెమెరా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర చక్కర్లు కొట్టడాన్ని గుర్తించారు. ఇందుకు కారణమైన వారిని భద్రతా సిబ్బంది పట్టుకుని ప్రశ్నించారు. అయితే వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో టీడీపీ కార్యకర్తలకు చిర్రెత్తుకొచ్చింది. మినిస్టర్ ఇంటి దగ్గర డ్రోన్ ఎగురవేయటం వెనక ఏదో కుట్ర ఉందని అనుమానించిన అనుచరులు బాధ్యులపై చేయి చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారానికి కొత్త కలర్ అద్దుకుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు దాడి వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు నానా హంగామా సృష్టించారు. డ్రోన్ ఎగురవేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓవైపు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు తమపై దాడికి పాల్పడిన వారిపై కేసు పెట్టాలని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగటం ఉద్రిక్తంగా మారింది. బనగానపల్లిలో గతంలో ఆగిపోయిన షాదీఖానా పనులను ఈ నెల 16న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పునః ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఇది పూర్తయితే మైనార్టీలు తమకు దూరమయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన వైసీపీ నేతలు డ్రోన్ కెమెరాతో కుట్రకు తెరతీశారన్న అనుమానాలు ఉన్నాయి. షాదీఖానా పనులు మొదలవకుండా చూడటమే ఫ్యాన్ పార్టీ నేతల లక్ష్యమనే వాదనలు లేకపోలేదు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి మైనార్టీలను రెచ్చగొట్టే ప్రయత్నంలోనే భాగంగా ఈ పని చేశారన్నది టీడీపీ నేతల వాదన. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ హయాంలోనే బనగానపల్లిలో షాదీఖానా పనులు ప్రారంభమయ్యాయి. కానీ వైసీపీ పాలనలో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దీన్ని పక్కన పెట్టారు. మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని బీసీ జనార్దన్ రెడ్డి ఆచరణలో పెట్టారు. దీంతో ముస్లిం మైనార్టీల్లో మరింత ఆదరణ పెరిగింది. కాటసాని రామిరెడ్డి నిర్లక్ష్యంతో షాదీఖానా నిర్మాణ వ్యయం పెరిగింది. నాటి టీడీపీ ప్రభుత్వం దీనికి ₹1 కోటి ఇచ్చింది. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి 30 లక్షలు సమకూర్చారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 20 లక్షల వ్యయం పెరిగింది. అయినా భరించి నిర్మాణం పూర్తి చేసేందుకు మంత్రి ముందుకొచ్చారు. దీన్ని ఎలాగైనా భగ్నం చేయాలన్న ఫ్యాన్ పార్టీ కుట్రలు ఫలించలేదు. షాదీఖానా పూర్తి చేసే నాటికి వైసీపీ శ్రేణులు ఇంకెన్ని నాటకాలకు తెరతీస్తారో చూడాలి.